లేకపోతే పనిముట్టులు తేడా అది తెలీదా? మా వ్యాపారానికి ఏం కావాలి? తక్కిన రాళ్ళు బల్లా కావాలి. మరి మీ వ్యాపారం మరి మీ వ్యాపారంకు తరగడా సాప నీళ్లు కావాలి. తప్ప ఇందులో చిన్న సీక్రెట్ ఉంది తెలుసా? మా వ్యాపారంలో ఏం చేస్తాం? సరుకుతో డబ్బు తీసుకుంటాం. మరి మీ వ్యాపారంలో మీ సరుకు మీ దగ్గర డబ్బు మీకు వచ్చేస్తుంది. అంత రాబడే పెట్టుబడి లేదు. మరి దాని కాస్ట్యూమ్ ఇచ్చేది బాగుంది బాగుంది బాగుంది. మరి బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారండి? వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారండి. వైజాగ్ ఇంజనీర్ గారా? అవునండి. ఈ కాడ్పాడు మొత్తం అయిపోయింది. ఆయన అస్తవాసం మంచిదని తీసుకొచ్చారు బాబు. ఎర్రగా పడుకుంటాడు ఆయన. అవునండి. మహానుభావుడు అండి. ఒకప్పుడు గొడవకే గోపురాలకి గీసేవాడు. పిల్లలు గుడిసేడు కొంపలు కూడా గీసేస్తాడు అనమాట. మీరు అక్కడికి వెళ్ళి గీసుకుని గీసేడా? ఆయన ఇక్కడ వచ్చి మాకున్న స్థలాన్ని కలిసి అందులో ఎన్ని మహానుభావుడు మంచి పరివాడే. ఎక్కడ పెట్టాల్సి అక్కడ పెట్టించాడు. మరి ఆ దోల ఎవరు వేయించారు? అది దోలం శివ గారు వేయించారు. దోలం శివ గారు మహానుభావుడు. ఆయన లేక స్ట్రాంగ్ అయిన దోలం వేయించాడు తప్ప. మరి ఈ దోల ఎవరు వేయించారు? ఇది మైసెట్ కొండయ్య గారు బాబు. ఏంటది? మైసెట్ కొండయ్య గారా? అవునండి. అదే ముగ్గురికి 3 రకాలుగా పెట్టాడు ఇక్కడ. లట్టప్ప చూడ్డానికి మైసెట్ కొండయ్య గారు బాగా ఉన్నాడు. ఆ దూరం పెట్టి చివరిని పెట్టి ఇచ్చేసిందే. వర్షాకాలంలో ఎండగాత్రే మొండానికి తెలియక డబ్బులు అయితే పోగొట్టేస్తావు. ఎందుకు ఎలాగైపోయింది తెలియదు నీకు. ఆయన ఏమో అక్కడేసాడు, ఈయన ఎక్కడేసాడు. మరి అది ఎక్కడ వేయమంటావు? ఉండాలి చూడొచ్చు, పెట్టాలి చోటు పెట్టలేదు. ఖాళీ ఖాళీ. మరి మన ఇంట్లో 3 గదులు ఉన్నాయి. 3 మెంబర్స్ ఉన్నారండి. 2 పిల్లలు నేను ముగ్గురు ఉన్నా. ముగ్గురికి 3 గదులు. అవునండి. ఎవరి గది వాళ్ళు కట్టించో. కళామాలు కళాభాస్కరు ఈ గ్రామ సర్పంచ్ గారు ఆచంట వెంకటేష్ గారు, మాజీ సర్పంచ్ గారు ఆచంట వెంకటేష్ గారు, ముఠా గారు. మరి నా కళ్ళ చిరంజీవి సూపర్ స్టార్. నా కళ్ళ ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ సోదరవాదంతో అభినందనలు పలకాలు వారికి కూడా మా కళాబంధులు. ఆయన ఒక్కడే కానీ జట్టు మొత్తం తీసుకుంటాడు పొద్దున్న. చిన్న మాట అండి. అమ్మాయిని పంపిస్తారు. అమ్మాయి పంపించేస్తా. మన ఇంట్లో 3 గదులు ఉన్నాయి. ముగ్గురికి 3 గదులు ఉన్నాయి. మా 2 పిల్లలు ఉన్నాయి. అంటే ఎవరికైతే వాళ్ళకి కట్టించు. శబ్ద కాలుష్యం వారు పాడుతుందండి. ఇది ఆ నెంబర్ 1 గది ఎవరిది? చిన్నమ్మాయి చిత్రదా. తప్పోయ్ గదేమో చిన్నది, బొమ్మం పెద్దది పెట్టేరే. మరి తాళం వేసే ఉంది. ఇంకా డోర్ ఓపెన్ కావాలా? ఏదండి మంచి ముహూర్తాలు చూస్తున్నాను బాబు. అయితే ఓ పని చెయ్యి. దుర్ముహూర్తం పోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించి నాకు కబురు చెయ్యి. ఈ ఊర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో ఓపెన్ చేపిద్దాం. యానాలు సూర్యబాబు గారితో ఓపెన్ చేపిద్దాం. నాకు ఈ కోడపాళ్ళు ఎంత కూడా పెట్టారు. మళ్ళీ ఎవరితో చెప్పా? నేను సర్పంచ్ గారితో ఓపెనింగ్ చేద్దాం మంచిది కదా. ఆయన గ్రామ సర్పంచ్ గారు ఆయన చేతి ఓపెన్ చేయాలి నేను అనుకున్నాను. సర్పంచ్ గారితో ఓపెన్ చేపిద్దాం అనుకున్నావా? నా కోటపాళ్ళ గొడవ తెచ్చిపెట్టేస్తూనే ఉన్నారు. ఓ పని చేయి, వీళ్ళిద్దరే వదిలే. ఈ ఊర్లో ఇంకో మంచి కూడా ఉన్నాడు. ఎవరు బాబు? అవి ఎవరంటే అది ముసిమల్ ఎర్రబాబుతో ఓపెన్ చేయించు. అలాగే బాబు. ఆయన అనుకో ఈ ఊర్లో ఎక్కడ కార్యక్రమాలైనా ఎంతసేపు సరే చేస్తాడు. మైక్ అనౌన్స్మెంట్ అన్ని అయిపోయేదాకా పోతుందో ఏంటి అనౌన్స్మెంట్ పోతాడు. సంతర్పం అయిపోయాక పుస్తకం పట్టుకుని రాస్తాం బాండవు. అతని దగ్గర పెన్లు అయిపోయి ఇంకోటి పెన్లు ఎరుగు తెచ్చుకుని రాసేస్తాడు. ఇంకా ఎప్పుడో అయిపోయింది, ఇంకేసింది. మరి ఈ మధ్యగా ఎవరిది? ఇది మా పెద్ద మయూరుదండి. లోపల వదిలి వస్తా.
లోపల పెట్టగానే లాగేస్తుందా అల్లుడు గారు ఓయ్ మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టంతో ఆ ఒక్క గది ఏది చేశారు. ఏ ఇల్లు మొత్తం చేయించుకోవచ్చురా మీరు అంటే మొత్తం అమ్మని అమ్మ ఎరక్కుపోయానండి ఇల్లు మొత్తం చేయించుకోవచ్చు కానీ నాకాయ ఫిట్టింగ్ పెట్టేది నీ ముంద నీ ఇల్లు మొత్తం వేసి చేసి నేను గోసి పెట్టిపోతాను మొండ కానీ వాళ్ళు ఉద్యోగం వచ్చేద్దాం మయూరి గుడికేద్దాం ఇచ్చేవాడి ఇల్లు అండి ఈ పాత ఊరు కొత్త ఊరు రెండు కలిపేసి చేసేస్తాం మొండ కానీ ఆయన అదే లోపల శబ్దం అమ్మాయికి హార్మోనియం మాస్టర్ సంగీత సాధన చేస్తున్నారు. సంగీత మాస్టర్ పెట్టావా ఎవరు పెట్టావు ఆయన పెట్టావా నేను మొదటి నుంచి ఆయన మాట్లాడు నీకు ఫస్ట్ నుంచి ఆయన మాట్లాడు అందుకే ఎదురున్నాయి అనుకుంటుపోయానికి చూడడానికి మనిషి అలాగే అంటారు కానీ వాయిద్యంలో నుంచి పనివాడేదా తప్ప ఓపుకున్నా లేకపోయినా దేకి దేకి బాకి బాకి మరి వాయిస్తాడు వాయించకపోతే ఊరుకుంటాడు కొబ్బరి బండలు పట్టిస్తావు కదా పెట్టాను తెచ్చుకోవడం మీదేనా లేదండి మా పెట్టి మీదే వాయిస్తున్నా ఈ పెట్టి మీదేనా అవును అది మంచి అనుభవం వచ్చింది దానికి ఏంటి మధ్య పెట్టెట్టుకెళ్ళడం మానేసాడు అందులో ఎక్కడ ఏ పెట్టుంటే పెట్టి వాయించేస్తున్నాడు మా అమ్మ అక్కడ వాయించేస్తాను చెప్పు ఏంటి చెప్పదంటే లేదండి మా జబ్బులు ఇస్తారు ఆయన వాయించి వాయించి మేస్టారు కాళ్ళకి మేస్టారు కూడా మా పెట్టి పెట్టలేదు. అమ్మాయికుడు పోలే అయిపోతున్నాడు పైన ఒక్కలేక కింద ఒక్కలేక వెళ్ళు చూపిస్తుంది మరి ఈ గది అవుతుంది ఆ గద్దోలికి అలాగే బాబు అది నాదేనండి. నేను ముందే చెప్పాను ఎవరు నాకు ఏదో వాడుకోలేదు గదిలోకి వెళ్ళదు. అలా పూజ పట్టేసిందండి అసలు రన్నింగ్ లో లేదండి దులిపే పని వాళ్ళు చూస్తున్నారు బాబు. ఏ పని వాళ్ళ అవునండి నీకు పని వాళ్ళు ఎందుకు చంగరమండ కారా నీ వాట్సాప్ రెడీగా చూసుకోండి కదా ఆయన ఎవరైనా దోసరపూడి ముసలయ్య గారు ముసలి గారు కూడా ఓపి తగ్గిపోయింది బాబు రావడం మానేశాడండి. రావట్లేదా వస్తున్నారు కానీ ఓపి తగ్గిపోయింది. ఆయన ఓపు తగ్గిపోతే మాత్రం నీకు అంత బాధ ఎందుకు